క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇంకోసారి నోరు జారినాకో జీవితంలో నీ ముఖం చూడను. నువ్వు నా మరదలు అని చెప్పుకోవడానికే నాకు అత్తెటో అనిపిస్తాను. నువ్వు నా మరదలు అని చెప్పుకోవడానికే నాకు అత్తెటో అనిపిస్తాను. నువ్వు నా మరదలు అని చెప్పుకోవడానికే నాకు అత్తెటో అనిపిస్తాను. తల్లి ఎన్ని రోజులు నేర్చుకుంటుంటావు బిడ్డ? ఇప్పటికి 2 రోజుల నుంచి అన్నం తింటలేవు. పట్టు బిడ్డ, ఒక్క బుక్క అన్నం తిను. అన్నం తిను బిడ్డ. నాకు వద్దు పప్ప, నాకు అన్నం అంత ఏమద్దు. నువ్వు ఇక్కడ నుంచి పో ఫస్ట్. అట్లా బిడ్డ, నీ ముఖం ఎట్లుండేది? 2 రోజుల నుంచి అన్నం తింటలేవు, ముఖం చూడు ఎట్లా గుంజుకపోయింది. నా మాట ఏంటి బిడ్డ, ఒక్క బుక్క తిను. నాకు వద్దు పప్ప, నాకు అద్దని చెప్పినా కదా, నాకు ఎందుకు పెడతాను? అరే అసలు నీ బాధ ఏందిరా? నువ్వు ఎందుకు అన్నం తింటలేవు? నిన్ను ఎవరైనా అన్నారా చెప్పు, నేను పోయి మాట్లాడతా. నీకు ఏమైంది? ఎందుకు తింటలేవు నువ్వు అన్నావు? తల్లి, నా బిడ్డ ఎంత అందంగా ఉంటుందిరా. ఈ 2 రోజుల నుంచి అన్నం తినకపోయేసరికి నా బిడ్డ ముఖం ఎంత గుంజుకపోయింది బిడ్డ. తిను బిడ్డ ఒక బుక్క. అబ్బా నాకు వద్దు పప్ప, నేను తినా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు పెడతాను? ఇక్కడ నుంచి పో పప్ప, నేను తినా. నీకు తెలుసు కదా పప్ప, నాకు బావ అంటే ఎంత ఇష్టమో. కానీ బావ మాత్రం నన్ను ఇష్టపడతలేడు, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ అది మంచిది కాదు పప్ప. బావని మోసం చేస్తాంది. బావతో వండుకుంటేనే ఇంకెవరితోనో తిరుగుతాంది. బావకి చెప్తే అది నమ్ముతలేడు పప్ప. నన్నే తిడతాడు, నన్నే తప్పు పడతాడు. నేను ఎంత చెప్పినా నమ్ముతలేడు. అయ్యో, గీదానికి గిద్దానికి బాధపడుతున్నావు బిడ్డ. వాడి సంగతి నీకు తెలియదా? నేను అందోడు మాట్లాడతలే, అయినా వాడు పిస పిత్రోడు. నువ్వు అన్నం తిని బిడ్డ, ఒక బుక్క తిని. అద్దు పప్ప, నువ్వు బావతో ఏం మాట్లాడకు. మళ్ళీ నువ్వు బావతో ఏమన్నా మాట్లాడినావు అనుకో, బావ నా దగ్గరకు వచ్చి నువ్వు అన్ని మీ నాన్నతో చెప్తానవా అని నన్ను కొడతాడు. నువ్వేం మాట్లాడకు. ఏంది బిడ్డ, బావంటే భయం ఉన్నది, ప్రేమ ఉన్నది. నువ్వు సరే బావను అంతా ప్రేమిస్తానవరా. ఒకవేళ నిన్ను బావకిచ్చి పెళ్లి చేయకపోతే నువ్వేం చేస్తావు బిడ్డ? ఏం చేస్తా పప్ప, జీవితాంతం పెళ్లి చేసుకోకుంటుంటా. ఎందుకంటే నా జీవితంలో భర్త స్థానం భావం తప్ప ఇంకెవరు ఊహించుకోలేదు పప్ప. ఒకవేళ నేను వేరే వాళ్ళతోనే నా మెడలో పసుతాడ వేసుకోవాల్సిన పరిస్థితి అత్తే నా మెడలో ఉరితాడే వేసుకుంటా పప్ప. గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ? నువ్వు ఇప్పుడు బావ కొరకు చచ్చిపోతా అంటే మరి నిన్ను కన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచించినావు బిడ్డ. నువ్వు చచ్చిపోతే మా పరిస్థితి ఏంది బిడ్డ? మేము ఎవరి కొరకు బతకాలి? సరే గాని అవన్నీ వదిలేసే బిడ్డ. నీకు బెండకాయ చారు ఇష్టమని ప్రేమకు దండిన బిడ్డ, ఒక బుక్క తిను నా చేత. సరే. ఆయన నేను తినకపోతే ఏమైతుంది పప్ప? తినకపోయినా కూడా ఓ బలవంతం చేసి బతిమలాడి తినిపిస్తావు. ఇదే బిడ్డ, నీకు రేపు పెళ్ళై బిడ్డ కొడుకు పుట్టినాక నీకు తెలుస్తుంది బిడ్డ నేను ఎందుకు ఇంత ప్రేమ కొద్ది పెడతాను. పట్టు బిడ్డ. ఏం బెండకాయలు కూడా పెట్టు, అట్టి చార పెడతాను. నువ్వు పెడతాను రా. నువ్వు కూడా తిను. నేను తిన్న బిడ్డ. ఏం కాదు. పప్ప కొంచెం ఈ బెండకాయ చారు డబ్బాలో పెట్టేవా? బావకి బెండకాయ చారు అంటే మస్తు ఇష్టం. చీని నువ్వు మారు. ఇక ఇంట్లో అంటే ప్రతి కూర అని పట్టుకపోయి ఇచ్చాడు అయితే అని ఒక్కొక్కసారి చూస్తే ఇది ఇల్లా హోటల్ నాకే అర్థమవుతుంది. అని గట్టి పెడతా కానీ నువ్వు అది తిని బిడ్డ. అగ్గో మరి లేకపోతే బావకి నేను తప్ప ఇంకెవరున్నారు పప్ప? అత్తున్నదా మా ఉన్నాడా? పాపం ఒక్కడే పిచ్చోన్ లెక్క ఇంట్లుంటాడు. ఇత్తే తప్పేంది? ఇత్తతి బిడ్డ, పెడతతి. నువ్వు ఇప్పుడు నేను ఏమన్నా స్వాతి, ఇవాళ నాకు ఎంత సంబరం అవుతాను తెలుసా? ఈ సంబరంలోనే నేను కలవడానికి వస్తానని చెప్పి తానం చేసి వచ్చారు తెలుసా. అంటే ప్రతిరోజు చేయవా? ప్రతిరోజు అంటే ఎందుకు చేస్తాను చెప్పు, గిట్లనే ఏదైనా పండుగలప్పుడు లేకుంటే వేరే అమ్మాయిని కలవడానికి పోతా కదా, అప్పుడు చేస్తా.
అదేంటి అంటే నన్ను కాకుండా ఇంకా వేరే అమ్మాయిలను కూడా కలుస్తావా? అంటే ఏదో ఏదో క్యాజువల్ గా అన్నా అంతే. వేరే అమ్మాయిలు నేను ఎందుకు వెళ్తా? అంటే క్యాజువల్ గా కూడా కలుస్తావా? క్యాజువల్ గా నేను ఎందుకు వెళ్తా? సరే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు, మనం వేరే ఏదైనా మాట్లాడుకుందాం అంతే. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? ఇది ఎక్కడ కోసరా నాయన. ఇప్పుడు ఇది అవసరం లేదు కానీ స్వాతి నీకు విషయం చెప్పన్నా. వద్దు, ఇదైన తర్వాత వేరే విషయం చెప్పు. అయినా నీకు నేను కాకుండా ఇంకెవరితో ఉన్నది? నువ్వు ఆతో తిరుగుతున్నావు కదా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఏం మాట్లాడతాను స్వాతి? నన్ను అనుమానిస్తానవా? నేను శ్రీరాముని అసంటోని. శ్రీరామునికి సీతమ్మ వారు ఒక్కలే, అట్లనే ఈ రాజయానికి ఈ స్వాతి ఒక్కతే. ఆయన ఎంత నిజాయితీగా ప్రేమిస్తానో తెలుసా స్వాతి నీకు? నీకంటే అందంగా ఉంటది నా మరదలు, ఆయన కూడా దాన్ని ఇచ్చిపెట్టి నేను నీ వెనక పడతానా? గీంత అర్థం కాదా నీకు? ఏంది నాకన్నా నీ మరదలు అందంగా ఉంటుందా? మరి నా వెంబడి ఎందుకు తిరుగుతున్నావు? మీ మరదలు లేవుజా, మీ మరదలు వెంబడినేవు. అదంటే నాకు అసలు నచ్చది. ఎందుకు నచ్చది? నాకన్నా అందంగా ఉంటది, మంచిగా ఉంటది, నువ్వంటే ఇష్టమే, అయినా సరే నచ్చదా? ఎందుకు నచ్చది? ఇగో ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నేనంటే బాగా ఇష్టం అని చెప్పి, అదే నా ప్రాబ్లం. నేనంటే దానికి బాగా ఇష్టం కాదు, పిచ్చి. దాని అతి ప్రేమ వల్లనే అదంటే నాకు నచ్చది. ఇప్పుడు స్వాతి, నేను దాన్ని ప్రేమించిన అనుకో, అది కూడా నన్ను ప్రేమిస్తే సరిపోతుంది, కానీ అది పిచ్చిగా ప్రేమిస్తుంది. అంటే నాకు ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, నా నుండి ఇంప్రెస్ పొందాలని చూస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీట్ చేసి అని చెప్పింది అనుకో, ఆ స్వీట్తో పాటు బిర్యానీ కూడా చేసి ఇస్తుంది. అంటే నేనంటే పిచ్చి బాగా దానికి, ఆ పిచ్చిని తట్టుకోలేకపోతానా. నీ అవ్వ దీని నుంచి దూరం పోతే మంచిగా ఉండరా అనిపిస్తుంది అప్పుడప్పుడు. యో ఏదైనా కూడా ఉన్నంతలో ఉండాలి ఇష్టం. ఎక్కువ ఉన్నది అనుకో అది పిచ్చి అవుతుంది, దాని పిచ్చి అవతల వ్యక్తికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించుకునే బెటర్ అనిపిస్తుంది. అదే నువ్వు అనుకో, సగం ప్రేమిస్తావు సగం ప్రేమించావు, అప్పుడప్పుడు నాతో లొల్లి పెట్టుకుంటావు, నా మీద ప్రేమ లేనట్టే బిహేవ్ చేస్తావు, ఇంకోటి ఎవడో ఉన్నట్టే చేస్తావు అప్పుడప్పుడు. అందుకే నాకు నువ్వంటే బాగా ఇష్టం. మేము అర్థం చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక దునియాలో మేము అర్థాలు ఒక్కతే, మేము అర్థాలకి నువ్వు బావ ఒక్కడివే, ఇక ఎవ్వరికి బావలు లేరు మరదలు లేరు అన్నట్టే చేస్తుంది. ఇక దాని ప్రేమ దాన్ని తీరాదు. ఇప్పుడు దాని గురించి ఎందుకు అనవసరంగా. ఇగో స్వాతి, ఇవాళ పొద్దుగాల బాత్రూమ్ పోగా ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేసుకుంటూ ఒక కొటేషన్ చూసిన తెలుసా? ఏంటిది తెలుసా? అయితే ఫస్ట్ ప్రేమించుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉంటుందో, బ్రేకప్ చెప్పిన తర్వాత మళ్ళీ లవర్స్ కలుపుతారు చూడు, మళ్ళీ అంత ప్రేమ ఉంటుందట తెలుసా? నీకు కూడా మన ప్రేమ కొత్తలో ఎట్లుండేనో ఇప్పుడు అట్లే ఉందా? నువ్వు తొందరగా వెళ్ళిపోతే నాకు గణేష్ కలవాలను. స్వాతి అయినా గట్లా అడుగుతున్నావు ఏంది రాజు? నీకెట్లా అనిపిస్తుంది, నాకు కూడా గట్లా అనిపిస్తుంది కదా. అయ్యో మర్చిపోయినా, నేను దుకాణంలో కోడిగుడ్లు తీసుకొస్తానని మా నాన్నకి చెప్పొచ్చిన, అబద్ధం చెప్పేసిన, మళ్ళీ లేటుకోయింది అనుకో కోపడతావు, నేను పోతా రాజు. అబ్బా స్వాతి, ఏంది గట్లా అంటున్నావు? పోతా అనుకుంటా, మనం వచ్చి 2 గంటలే అవుతుంది కదా, ఓన్లీ 2 hours ఉండొచ్చు కదా. ఏ రాజు, ఇంకోసారి కలవాలంటే ఇప్పుడు పోవాలి కదా. సరే, నువ్వు అన్నది కూడా కరెక్టే. పా నేను దించుతా. నువ్వు దించుతావా? అద్దు, తోవలు ఎవరన్నా చూసిన అనుకో మళ్ళా లొల్లి అవుతుంది. నన్ను ఎవరేమంటారు? నిన్నెవరన్నారు? నన్ను అంటారు. నిన్నేమన్నా అంటే నేను ఊకుంటున్నా గానీ సరే మంచిది మరి. సరే మరి. స్వాతి నువ్వు ఒకటి మర్చిపోయినావు. ఏమైంది? వాచ్ ఖరాబ్ అయిందా? కాదు, అదే ఐ లవ్ యూ చెప్పవా? అంటే మనం చెప్పుకోక బాగా రోజులైంది, అందుకే అడుగుతాను ప్లీజ్. ఐ లవ్ యూ. స్వాతి, ఓ అమ్మ ఫ్లాష్ మ్యాన్. అబ్బా ఈ స్వాతి ఏంది, రమ్మని చెప్పింది నేను వచ్చి 2 గంటలు అవుతుంది, ఇంకా కూడా వస్తలేదు. అబ్బా ఎండ బాగా కొడుతుంది కదా, అయినా గణేష్ రమ్మని 2 గంటలు అవుతుంది, ఏమనుకుంటుండవు ఏమో. వస్తుంది కదా రాని. ఏంది స్వాతి ఇప్పుడు వచ్చేది? అరే మరి నీకు లేట్ అవుతుందని చెప్తే నేను కూడా మెల్లగా వస్తు కదా, నన్ను ఎప్పుడు రమ్మన్నావు, నేను వచ్చి 2 గంటలు అవుతుంది, ఆ 2 గంటలకు వెళ్ళి నేను నిల్చొనే ఉంటానా, నువ్వు ఇప్పుడు వచ్చినావు. ఏహే, నేను నీకోసం బయటకు వచ్చిన, బయటికి రాగానే మా అమ్మ కోడిగుడ్ల కోసం దుకాణాలకు పంపించింది. దుకాణం హైదరాబాద్ ఇట్లా ఉంది ఏంది? పక్కనే స్టేజ్ కార్డు లేదా? మరి స్టేజ్ కార్డు కోవి రావడానికి నీకు 2 గంటల టైం పట్టిందా? అరే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ కలిసిండ్రు, ప్రేమలత, హేమలత, సుమత. హేమలత మంచిగా ఉంటది, కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకోద్దా. అడ్రస్ ఏనా మరి? అద్దుగానే వట్టిగానే అన్న. నేనేమో మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడదామంటే నీకేమో హేమలత నచ్చిందా? నీ పోడా. హేమలత నచ్చినా, సుమలత నచ్చినా, ప్రేమలత నచ్చినా, ఎవరు నచ్చినా కూడా వచ్చేది నీ దగ్గరకే కదా, అయినా వాళ్ళు ఇష్టం వరకే, మనసి ఇచ్చింది మాత్రం నీకే కదా. చూస్తా కదా పెళ్ళైన తర్వాత. చూడు పెళ్ళైనాక. అవును కానీ స్వాతి, నాకు డౌట్, రోజు 10 నాతో ఫోన్ మాట్లాడుతాను,
ఆ 10 తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అన్నయ్య ఫోన్ చేస్తాను, ఇప్పుడు రేపు చేయ అని అంటాను. అయినా నాకు తెలిసి నీకు అన్నయ్య ఎవరు లేరు కదా, ఇంకా 10 గంటలకు ఫోన్ చేసేటోళ్ళు ఎవరు? అది మా పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుక? అయినా 10కి ఎందుకు ఫోన్ చేస్తాను నీకు? రోజు ఒక పని ఉంటాడని ఫోన్ చేస్తాడు. ఆయన ముందు నుంచే చేస్తాడు. ఇంకా 10కి ఏం పని ఉంటుంది నీతో? ఆయన రోజు చేస్తానంటే గట్లెందుకు చేస్తాడు? ఏంది ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? కాలేదు నా ఫోన్ ఎత్తా, చెక్ చేసుకో. ఇయ్యి చెక్ చేస్తా. అయ్యో ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన. చూసినావా గణేష్, నాకు నువ్వు తప్ప ఇంకెవరు కాల్ మెసేజ్ చేయరని ఫోన్ కూడా ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చిన. నాకు తెలుసు స్వాతి నువ్వు మంచిదాని అని. అయినా స్వాతి ఇక్కడ ఇవ్వలేరు, చూసినావా? అవును, ఎవరు లేరు. అదే ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నా. అవును, ఎవరు లేరు. అట్లాగా స్వాతి, ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నా. అరే ఎవరు లేరనే కనిపిస్తుంది కదా స్వాతి, ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు. అరే ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నా, నీకు అర్థమైతలేదా? ఎవరు లేరనే కనిపిస్తుంది కదా. ఈ బళ్ళు నేపడానికి ఒక్కడికి దమ్ దమ్ అవుతుంది. ఈ ఎండకు వాళ్ళత్తలేరు. ఏదో ఆ గుడిసెలు ఉన్నది వాళ్ళు గణేష్ గడైనా. అబ్బా స్వాతి, నీకు అర్థమైతలేదు. ఇక్కడ ఎవరు లేరు. నాకు పోరుతున్నట్టున్నాడు. ఓర్ గణేష్ గా, ఓర్ గణేష్ గా. అవును గణేష్, ఇక్కడ ఎవ్వరు లేరు అది కనిపిస్తుంది. అయితే ఏంది? అబ్బా నీకు అర్థమైతలేదు స్వాతి. ఇక్కడ ఓర్ గణేష్. మా తోడే మా మామ ఇటే వస్తాను కదా. అవురా గణేష్, ఈ బుజ్జి వాళ్ళరా? ఈ బుజ్జి తెలియదా మామ? మనురే. మన ఊర్లో తెలియని బుజ్జి వాళ్ళు. ఆ బుజ్జి, మీ నాన్న పేరు ఏం పేరు? రవి. ఏ రవి? ఏ రావే మామ, ఏ రావే. నా తెలియని ఏ రవి వాళ్ళు. అయితే కానీ ఏం చెప్తురా? అది వీళ్ళు అట్లెండో పోసిరట. ఎట్లా నేర్పుడు అంటే నేర్పిస్తానా మామ. గదొక పనేనారా? అంటే అమ్మాయి కదా మామ, ఆమెకేం తెలుసు? ఎన్ని రోజులు హాస్టల్లో పెరిగింది. ఇప్పుడు అట్లు కొత్త నేను ఎట్లా నేర్పుడో తెలియదు అంటే నేర్పిస్తున్నా అంతే. సరేదా, నా మడ్డునే నేర్పుదా. ఇప్పుడు ఎందుకు తీ మామ, ఆకలి అవుతుంది, నేను పోవాలి. అసలే మామ కొడుకులో కూర నేను. అరే నేను చికెన్ తీసుకొచ్చిన మంచి సత్తిలా నడు అన్నం తిందా. అన్న చికెన్ తిన్నాకనే పని చేస్తుందా? ఇంకా చికెన్ ఏం తింటా మామ, ఎండాకాలమే వేడైతుంది. అవునా, మరి గుడ్లు తింటాడు, మరి గుడ్లు వేడి కదా. గుడ్లు అండిదని చెప్పినా కదా, తింటా అని చెప్పిన, పెరుగు కోసుకునే తింటా. సరే నీతో మాట్లాడు దండకు కానీ మీ ఇంటికి ఇచ్చి పెడతా బాబూజీ. మీ నాన్నలో తెలుసుకోవాలి ఏ రాబోలు. ఇప్పుడు ఎట్లానే చేసి అన్నం డైవర్ట్ చేయాలి. పోదాం బాబూజీ. మావా నాకు డౌట్ మావా, నీ ఏమో 2 ఎకరాలు. అవును. నీ పక్కోని ఏమో ఎకరమేనా? అవును. ఆ చూస్తేనేమో మరి తక్కువనే పక్కోని ఎక్కువ కనబడతానే ఏంది మావా అట్లు? అవునరా అల్లుడు, ఇక్ మొక్కల దాకా వచ్చేనేరా మొన్నటి దాకా. ఇప్పుడైతే అరికాలకి ఎత్తలేవురా. అదే మావా నాకు డౌట్. ఆడు ఖచ్చితంగా నైట్ మోసినట్టున్నాడు, నువ్వేమో ఎడ్డో ఏం పట్టించుకోలేవు. అయితే నైట్ పూట ఇంటికి పోయి అన్నం తింటా అంటే నువ్వు చేసే పని ఇదారా? అది ఇప్పుడు తెలిసిందావా? నువ్వు ఎంతో ఎడ్డోని మావా. ఏం చెప్పినవు అల్లుడు? ఆడికి ఇక నైట్ ఆడ కూర్చొని కాపలా కాసుకుంటూ కూర్చుంటాయి ఇలా. అసలు ఇచ్చిపెట్టా మావా, దున్ను మొత్తం. అమ్మయ్యా నీ ప్లేస్ తప్పించుకున్నా, లేకపోతే మా ఊరు అంతా చెప్పి ఎంత టామటామ వేస్తాడు. ఎంత ఎడ్డోడు, ఏదో చెప్పాక ఈ విషయం మర్చిపోయాడు. అమ్మా ఘోరంగా ఆకలితాను కదా. ఏమున్నాయి ఇంట్లో? అబ్బో ఇది నిన్న రాత్రి అండింది, మొత్తం పాసిపోయిందిగా. అయినా గిసోన్ టైంలో నాకు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. అమ్మోని ఇంట్లో ఆకలి ఉండదు అంటారు. నాకు అమ్మే లేదా, ఈ ఆకలి తప్ప ఏముంటుంది. ఇప్పుడు ఎట్లా ఏం చేస్తాం? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి తెచ్చుకొని తిందాం. ఇక ప్రతిరోజు ఇది తెచ్చుకొని తింటే నా లివర్ బెలూన్లే కుబ్బి ఏదో ఒక రోజు చచ్చిపోతా. కానీ ఆకలి అయితే ఆగది. బావా ఏమన్నా అండుకున్నాడో లేదో, అసలే బద్ధకం ఎక్కువ ఆయనకి. ఊకే బయట తింటాడు. ఇవాళన్నా ఈ బెండకాయ చారుతోనే కడుపు నిండా తింటాడు. అయినా ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు?
స్వాతితో పెళ్ళే వరకే కదా. ఒక్కసారి స్వాతిని పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు గుమ్మగుమ్మలో వంటకాలు తిని నా కడుపు నింపుకోవచ్చు. బావా బావా ఉన్నావా? ఆ, ఇది మా ఇంటికి వస్తుంది ఇప్పుడు. రావే. బావా నువ్వేందే గిట్ వచ్చినావు? ఏం లేదు బావా, అయితే ఇంటికాడ బెండకాయ చారు చేసారు. నీకు బెండకాయ చారు అంటే ఇష్టం కదా, మరి తిన్నవో లేదో అని చెప్పి తీసుకొచ్చిన. బెండకాయ చారు అంటే ఇష్టమైంది నాకు ప్రాణం. ఆయన నాకేం అవసరం లేదే, నేను బయట తింటా పోయి. ఎందుకు బావా నా మీద కోపం అన్నం మీద చూపిస్తావు? తిను. ఏమోనే నాకేమద్దు. ఇప్పుడు నేను తిన్నాను అనుకో, అయ్యా మీ బాబుతో చెప్తావు నేను పోయి బెండకాయ కూరతోని ఆయనకు అన్నం తినిపించిన. ఇక మా బాబు ఇప్పుడు కలిసిండు అనుకో, నా బిడ్డ నీకు అన్ని కూరలు తీసుకొచ్చి ఇస్తుంది, నువ్వు పంది లెక్క మెక్కుతావురా అని చెప్పి ఇక మా మామ నన్ను పొట్టు పొట్టు తిడతాడు. అదు నీ కూర నీదే, నా అన్నం నాదే. నేను బయటకు పోయి ఎక్స్ట్రా రైస్ తింటా. నువ్వెంత చెప్పినా నేను బయటనే తింటా. పోతానా? బయట తినే గిట్లా జంబో లెక్క తయారైన. జంబోనా? ఏంది జంబో అంటావు? ఫ్యామిలీ ప్యాక్ దీనికోసం లచ్చలు ఖర్చు పెట్టినా నేను. ఏంది బావా అన్నం పాసిపోయింది? మొన్న రాత్రి అనుకున్నది పాసిపోక పులిహోర అవుతుందా? సరే నేను అన్నం పెడతావు. అయ్యో నువ్వు ఆకలి కావు కదా బావా, నేను నీకు పైసలు కొడతాను, నువ్వు దుకాణానికి పోయి చిప్స్ అవోటి ఇవ్వడు తెచ్చుకొని తినిపో. సరేనే, అదే చేత్తోని ఒక 18 రూపాయలు ఎక్స్ట్రా కొడితే బాగుంటది. 18 రూపాయల? 18 రూపాయలు ఎందుకు బావా? నీకు తెలియదు తీయే, వాళ్ళకి తెలుసు. సరేనా? సరే పో. కొట్టు మరి. కొడతా. ఫోన్ పే చేయి. ఫోన్ పే ఎత్తా పో బావా. బాగా ఓరి ఎత్తాంది, ఇచ్చిందో ముష్టి 18 రూపాయలు. సరే బెండకాయ కూర మస్తున్నదే నిజంగా. కొత్త చింతపండా కావచ్చు బావా. నీకు ఎప్పుడు ఆకలైనా కూడా నాకు ఫోన్ చేయి, నేను తీసుకొస్తా. గట్లా బయట తినకు. ఫోన్ చేసుడు పెద్ద పనేం కాదు, కానీ నిన్ను మొన్న తిట్టినా కదా, అందుకే బాధ అనిపించింది. సారీ అంజలి, ఏమనుకోకు. సరేనా? గదానికి సారీ ఎందుకు బావా? చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టలే చెప్పు. అది కూడా నిజమే అనుకో. అయితే వేరే విషయాలలో తిట్టుడు వేరు, కానీ స్వాతి ముందు తిట్టిన కానీ నువ్వెంత బాధపడ్డావు అని అనుకున్నా అంతే. అయినా సారీ, ఏమనుకోకు ప్లీజ్. గట్లేం లేదు బావా, తిట్టింది నువ్వే కదా, నేనెందుకు బాధపడుతుంది. అవును, అన్నట్టు నీకు విషయం చెప్తే నువ్వు మస్తు సంబరపడతావు తెలుసా. నేను నిన్న స్వాతిని కలిసింది పొద్దుగాల. అప్పుడు నేను డైరెక్ట్ చెప్పేసిన, నా మరదలు నీకంటే అందంగా ఉంటది, నా మరదలు ముందు నువ్వు అసలు ఎందుకు పనికిరావు అని చెప్పేసి. గత ఆ ముచ్చడి చెప్పగానే అది మొగ ఎట్లా పెట్టుకున్నా తెలుసా, అని పెట్టింది. అట్టిగానే దాని మొగ ఎట్లా పాడైతుంది, అట్లా పెట్టుకునేసరికి తీసుకున్నది తెలుసా. అయినా స్వాతి గురించి ఇప్పుడు ఎందుకు తీ బావా? నీ మరదలుగా నీ మంచి చెడు చూసుకునే హక్కు నాకుంది కాబట్టి ఆ చనువుతో చెప్తానా బావా. అవును, నువ్వు ఎప్పుడన్నా స్వాతి ఫోన్ చెక్ చేసినావా? లేకపోతే ఆమె ఎప్పుడు ఎటు పోతుంది ఎటొస్తుంది కనుక్కోవడానికి ట్రై చేసినావా? లేకపోతే నువ్వు ఎప్పుడన్నా స్వాతికి ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చుడు అదేమన్నా గమనించినావా ఎప్పుడన్నా? లేకపోతే 24 hours డిసపియరింగ్ మెసేజ్లు పెట్టుకుంటారు, అట్లాంటి ఏం చూడలేదా బావా నువ్వు స్వాతి దగ్గర? ఏమోనే, నువ్వు చెప్పినట్టు నేను ఎప్పుడు ఫోన్ చెక్ చేయలే, దాన్ని ఎప్పుడు కూడా నేను అనుమానించలేదు. అయినా ఇవన్నీ చేస్తే అది ప్రేమ ఎందుకు అవుతుంది? అనుమానం అవుతుంది కదా. స్వాతిని నేను అనుమానించినట్టు అవుతుంది కదా. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, నమ్మకం ఉంటుంది. ఉంటే నమ్మకం ఉండాలి, లేకుంటే అనుమానం ఉండాలి. ఆ రెండు ఒక చోటు ఉండాయి కదనే. నువ్వు అన్నయ్య ప్రతిదీ నాకు అనుభవం అయింది, కానీ అడగాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలే. ఒక అమ్మాయి ఇవాళ రేపు 2-3 అబ్బాయిలతో మాట్లాడుతుంది, ఏమో అది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా. సరే నువ్వు అన్నట్టు నా కళ్ళు కప్పి నన్ను వాడిని ఇద్దరిని ఒకేసారి ప్రేమిస్తాను అనుకున్నా కూడా, అప్పుడు నిజం చెప్పానంటే నేను మోసపోయినట్టు కాదు, అది మోసం చేసినట్టే అవుతుంది. మోసపోవడం తప్పు కాదే, మోసం చేసడం తప్పు కదా. ఏమోనే, ఇక అవన్నీ నేను పట్టించుకుంటూ కూర్చుంటే దాని మీద నాకు కోపం వస్తుంది. అది నేను తప్పు చేసిన ఫీలింగ్ నా మైండ్లోకి వచ్చింది అనుకో, నేను మళ్ళీ దాన్ని దూరం పెడతా.
దాన్ని చూసినప్పుడల్లా లవని చూసినట్టు అనిపించేది, ఏదో వీళ్ళని చూసినట్టు అనిపిస్తా ఉండదు నాకు. అందుకే అవన్నీ నాకు అనిపించినా కూడా ఎప్పుడు దాని ముందు పెట్టలే. ఈ అంతా నీకు అనవసరమే. ఆ స్వాతి గురించి నాకు తెలుసు, అదేం తప్పు చేయదు, అదేం తప్పు చేయదు, అదేం తప్పు చేయదు అనుకుంటేనే నేను దాంతో ఉండగలుగుతానే. అదేదో తప్పు చేస్తుందని నా మైండ్లోకి ఒక్కసారి వచ్చిందనుకో, అసలు దాంతో నేను ఉండలేను. కలిసిన 10 నిమిషాలలో 8 నిమిషాలు ఉల్లే పెట్టుకుంటాం మేము. అందుకే నిజమైన ప్రేమ ఎప్పుడు అనుమానించదు. సరే బావా, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నేను నిన్నేమన్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బావా, దానివల్ల నీకేమన్నా అయిందనుకో, దాన్ని మాత్రం అస్సలు వదిలా, సంపెత్తా. బెండకాయ కూరలో కొంచెం మిగిలింది కదా, అది పట్టుకొని పోతాను ఏంది, రాత్రి తినేటోని కదా. అబ్బా, బావ బెండకాయ చారుతో అన్నం తిని మంచిగా ఉందన్నాడు. అదేందో తెలియదు, బావ కడుపు నిండి అన్నం నా కళ్ళ ముంగట తింటే ఆయన కడుపు నిండుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మనసు నిండుతుంది. ఆగో, మామకి ఇక్కడనే ఉన్నాడు కదా, వడ్లు నేర్పుతాండు. మామా, ఓ మామా, మామా, ఓ మామా. కొడదు పిల్ల, ఎటు పోయేతనే గింతేంటరా? ఏం లేదు మామయ్య, అయితే మా ఇంట్లో బెండకాయ చారు చేసిర్రు. బెండకాయ చారు అంటే బావకు మస్తు ఇష్టం, అందుకే డబ్బాలో తీసుకుపోయి చెత్తా అన్న. పెట్టు గుడ్లు, చికెన్, మటన్, చేపలు అన్ని పెట్టి అని ఊరి మీద అమ్మాయితో తిరుగుమని చెప్పు. అమ్మాయి అంటే గుర్తుకొచ్చింది, అదే అమ్మాయి పొద్దున గణేష్ కంతో చూసిన, ఆ అమ్మాయి మొన్న రాజకంతో కూడా చూసినే. ఆ అమ్మాయి పేరు 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 స్వాతి. స్వాతి అమ్మాయి పేరు. ఆడేందే అమ్మాయితో తిరుగుతాడు మరి? నేను చెప్పిన మామయ్య బావకి, బావా ఆ స్వాతి గణేష్ తోని కూడా తిరుగుతుంది అని అంటే ఆయన నా మాట ఇంటలేడు, ఇంకా నా వీధికే కోపానికి వస్తాడు. సరే మరి నేను చెప్తా పన్నాడు. అయ్యో అద్దు మామయ్య, ఇప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, నేనే నీతో చెప్పించినా అని అనుకుంటాడు. అదేదో మందు పెట్టినట్టుంది మామయ్య, ఏం చెప్పినా కూడా దాని మాటనే వింటాడు. ఎందుకు మనకు వచ్చిన లొల్లి, ఆయననే ఆయన కళ్ళతో చూసినప్పుడు నమ్ముతాడు కావచ్చు. నువ్వు అన్నది కూడా నిజమేనే. సరే తీపో, ఎండ బాగా కొడుతుంది, ఇంటికి. సరే మామయ్య, నువ్వు కూడా తొందర పని చేసుకొని పో, ఎండ బాగానే కొడుతుంది. సరే ఆయన పని చేసుకొని ఇంటికి అత్త పో, నడుపు పోయే, మెల్ల జాగ్రత్త పో మరి. సరే. ఏంటి రాజు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని ఇక్కడ రమ్మన్నావు? ఏం లేదు స్వాతి, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉండే, అందుకే అని చెప్పి రమ్మన్నా. అదే ప్రతి బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అడిగేటిదే, ఇంతవరకు నేను ఎప్పుడు నిన్ను అడగలే. ఏం లేదు స్వాతి, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోనా? నా ఫోన్ నువ్వు ఎప్పుడు అడగలే కదా. అదే స్వాతి, ఎప్పుడు అడగలే కదా, అందుకే అడుగుతున్నా. ఒక్కసారి స్వాతి, ఒక 2 నిమిషాలు చెక్ చేసి నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా మళ్ళా. అంటే ఏంటి రాజు, నీకు నా మీద అనుమానం వచ్చిందా? ఎప్పుడు లేంది నా ఫోన్ చెక్ చేస్తా అంటున్నావు? అవును, అనుమానిస్తానా, అందుకే అడుగుతాను కదా ఫోన్ చెక్ చేస్తా అని. ఒకవేళ అనుమానించకపోతే ఒకసారి ఫోన్ అని అనేటోని క్లియర్గా చెప్పిన కదా, నీ ఫోన్ ఒకసారి చెక్ చేస్తా అని చెప్పి. ఇప్పుడు నా మనసులో కూడా దాచిపెట్టుకొని నీ మీద అనుమానం ఉన్నా కూడా నీకు తెలియకుండా నీ ఫోన్ చెక్ చేస్తే అది తప్పు అవుతుంది. సడన్గా నిన్ను పిలిచి ఇప్పుడు నీ మీద నాకు అనుమానం వచ్చింది, నీ ఫోన్ నేను చెక్ చేస్తా అంటే అలా తప్పే ఉంది. నా అనుమానంలో కూడా నిజాయితీ ఉంది కదా స్వాతి, ఇవ్వచ్చు కదా. అయినా నువ్వు నా ఫోన్ చెక్ చేస్తూ నాకు ఇష్టం లేదు రాజు. ఇది ఈ ఒక్కరోజుతోనే అయిపోయేది కాదు, మళ్ళీ ఊకూకైనా ఫోన్ చెక్ చేస్తా అంటావు నువ్వు. ఏంది స్వాతి గట్ల మాట్లాడతాను? నన్ను అందరి అబ్బాయిలకు చూస్తానవా ఏంది? మన ఇద్దరం ప్రేమించుకోబట్టి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో ఎప్పుడైనా అడిగినా నేను నిన్ను ఫోను? ఒక్కసారి కూడా అడగలే. ఇప్పుడే ఎందుకు అడుగుతానా? నేను క్లారిటీగా చెప్తాను కదా నీ మీద నాకు అనుమానం వచ్చిందని చెప్పి, అందుకే అడుగుతానా. అయినా ప్రతిసారి నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఫోన్ తీసుకురావు, ఈరోజు తీసుకొచ్చినావు. నేను ఎప్పుడైనా నీకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది, ఎవరైనా అడిగితే అన్నయ్య అని చెప్తావు, లేకపోతే ఇంకేదో చెప్తావు, మీ ఫ్రెండ్ అని చెప్తావు. మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటా అంటే ఎవరో ఫోన్ చేస్తారు, నన్ను హోల్డ్లో పెడతావు. సరే ఒక 5 నిమిషాలు పెడుతుందా, 10 నిమిషాలు పెడతా, 15 నిమిషాలు పెడుతుందా అనుకుంటే కాదు, గంట సేపు హోల్డ్లో పెడతావు. అయినా కూడా నేను సపరేట్గా ఏమన్నా. ఇన్ని రోజులు నిన్ను ఏ ఒక్క ప్రశ్న కూడా ఎదురు అడగలే,
ఇట్లెందుకు ఎత్తాను అట్లెందుకు ఎత్తాను అని నేను ఎప్పుడు అడగలే. ఇప్పుడు నేను నీకు డైరెక్ట్ ముఖమేనే చెప్తున్నా కదా, స్వాతి నీ మీద నాకు అనుమానం వచ్చింది, ఒకసారి ఫోన్ ఇయ్యి నేను చెక్ చేసుకుంటా అని చెప్పి అంటానా, కానీ నా మనసులో ఒకటి దాచిపెట్టుకొని నీ ఫోన్ చెక్ చేస్తా అంటలేను నేను. అర్థమైందా? ఆయన నాకు ఫోన్ ఇచ్చుడు ఇష్టం లేదు రాజు. నన్ను అడిగి ఇబ్బంది పెట్టకు. ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడితే అది ప్రేమే కాదని నువ్వే చెప్పినావు కదా. అవును స్వాతి, నేనే చెప్పిన, కానీ నీ వల్ల నేను కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డా. ఆ విషయం నేను నీకు ఎప్పుడు చెప్పలే. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నా. ఫోన్ చేసినప్పుడు కలిసినప్పుడు, ఇగో ఇప్పుడు ఇట్లా కలుస్తామా, కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంటావు, మా అంటూ గంట సేపు ఉంటావు, ఆ తర్వాత ఫ్రెండ్ ఇంటికి పోవాలని చెప్పి ఎక్కడికో పోతావు. నా ముందే ఫోన్ చాలాసార్లు కట్ చేస్తావు. ఇవి ఎప్పుడు నాకు అనుమానాలు రాలే. సరే స్వాతి, ఇదంతా పోనీ, ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఫోన్ ఇస్తావా ఇవ్వవా? నేను ఇయ్య రాజు. సరే నాకు ఇవ్వడం స్వాతి. ఇష్టం లేదు, నేను ఇవ్వను. సరే స్వాతి, ఇప్పుడు నువ్వు ఫోన్ ఇవ్వకపోతే నా అనుమానమే నిజం అనుకుంటా, నా మరదల ప్రేమలే నిజాయితుంది అనుకుంటా. పా, నేను ఇంటి దగ్గర దింపత్తా. వద్దు రాజు, నువ్వు వెళ్ళు, నేను ఫ్రెండ్ని కలవాలి. సరే. ఎటు వెళ్తుంది? అబ్బా, అర్జెంట్గా గణేష్కి సంబంధించిన అన్ని డిలీట్ చేయాలి. స్వాతి ఎప్పుడు గింతే, ఎప్పుడు లేట్ అవుతుంది. ఓ గుడ్ న్యూస్ చెప్దామంటే ఇంకా అత్తలేదు. అమ్మా అమ్మా, నువ్వా? దయ్యం అనుకుని భయపడ్డా. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఓ నేను అప్పుడు ఎప్పుడో వచ్చిన, దాదాపుగా గంట అవుతుంది కావచ్చు. అయినా నువ్వేందుకు ఇంతగానో మోసపోతాను? అదంతా ఓని కానీ ఏదో గుడ్ న్యూస్ చెప్తాను ఫోన్ చేసినావు. అదా, ఏం లేదు స్వాతి, నేను మా ఇంట్లో మన విషయం చెప్పిన, పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు. ఒక మంచి రోజు చూసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకురా అని చెప్పారు. అందుకోసం ఇది చెప్తామని నేను రమ్మన్నా. ఎప్పుడొస్తావు మా ఇంటికి? అవునా గణేష్, మీ ఇంట్లో ఒప్పుకున్నారా? అబ్బా, ఇది నిజంగా నాకు గుడ్ న్యూసే. రేపు పొద్దునంతా, రేపు పొద్దున 10 గంటలకు వచ్చి నన్ను తీసుకెళ్ళి, సరేనా? సరే స్వాతి, నిజంగా నాకు మస్తు సంబరం అనిపిస్తుంది స్వాతి. ఎందుకంటే మా వాళ్ళు ఒప్పుకోరు అనుకున్నా, కానీ ఒప్పుకున్నారు. పొద్దుగాల 10 ఎప్పుడు కావాలి, మన పెళ్ళి ఎప్పుడు కావాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళకి పురుడు ఎప్పుడు వేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు వేయాలి, ఇవన్నీ ఆలోచిస్తేనే నాకు గాలి నీళ్ళట్టున్నాయి స్వాతి. నిజంగా స్వాతి, నీలాంటి అమ్మాయి దొరకడు నా అదృష్టం. నేను కూడా అదృష్టమంత్రాలనే గణేష్. ప్రతి జన్మలో నీలాంటి భర్తే రావాలని కోరుకుంటా. నేను కూడా ఈ రోజు మా అమ్మ వాళ్ళతో రాత్రికి మాట్లాడదాం మన పెళ్లి గురించి. నిజంగా స్వాతి, నువ్వు అట్లా అంటే నాకు మస్తు సంబరం అనిపిస్తుంది తెలుసా. సరే పోదామా? అబ్బా ఏంది స్వాతి, నువ్వు ఎప్పుడు కలిసినా కూడా పోదాం పోదాం అంటావు. కాసేపు ఉండొచ్చు కదా. నాకు కొంచెం అర్జెంట్గా వర్క్ ఉంది. అయినా పెళ్ళైన తర్వాత నీతోనే ఉంటా కదా. అది కూడా కరెక్టే. పోదామా? అగో స్వాతి, గీనే రాజు కదా నీ పాత బాయ్ ఫ్రెండ్, గీనెందుకు ఇటు వచ్చిండు? నాకెమెరికా, ఆయన ఏ పని మీద వచ్చిండు. సరే మనం పోదాంపా. ఆగు. హాయ్ బ్రో. నువ్వు ఆగు బ్రో, వెనక లవర్ నాకు పడ్డది ఫుల్ ఏదో. ఏందే అంటే నా మరదలు అంజలి చెప్పింది నిజమే అన్నమాట. నన్ను ఇచ్చిపెట్టిన ఒక్కరోజు గ్యాప్ ఇచ్చే మళ్ళీ ఈయన పెట్టినావా? ఏంటి రాజు, ఏం మాట్లాడుతున్నాను? ఏందే ఏం మాట్లాడతాను నువ్వు అంటాను. ఇంకా చేసింది తప్పు ముంగడ పెట్టుకోనట. బ్రో ఏంది బ్రో ఇది? నువ్వు ఆగు బ్రో, నేను తిన్న ప్లేట్లో నువ్వు అన్నం తింటాను ఇప్పుడు. సపరేకుండా నువ్వు దీని గురించి నిజం చెప్తే నీ గుండె పాయింట్లకు వస్తుంది. అవునే, నాకు ఒకటి అర్థం కాదు, అసలు నేను నీకేం తక్కువ చేసిందే? సారీ, ఈ క్వశ్చన్ నేను అనద్దు అసలు, ఎందుకంటే నీకు అన్ని నేను తక్కువ చేసిన. సరేనే, నీకు అన్ని నేను తక్కువ చేసిన అంతే. ఇక గణేష్ అని పట్టుకున్నావా? నిజమేనే, నేను ఎప్పుడు నిన్ను సినిమాకి తీసుకుపోలే, నేను ఎప్పుడు నీకు షాపింగ్ చేపియలే, నేను ఎప్పుడు నీతోని బయటికి కూడా రెస్టారెంట్కో అటు ఇటు తిప్పలే. అంతే కథం. ఇక అంత మాత్రానికి నువ్వు గణేష్ అని పట్టుకుంటావా? మంచిగా ఉన్నారే నిజంగా మీ ఆడోళ్ళు. సారీ, నేను అందరిని అంటలేను, నీలాంటి ఆడోళ్ళని మాత్రమే అంటాను. అయినా ఇప్పుడు మీ దృష్టిలో అబ్బాయిలంటే ఎట్లుండాలి? బాగా డబ్బులు సంపాదించన్నా, లేకపోతే మీరు అడిగినవన్నీ కొని అన్నా, లేకుంటే వాడు ప్రేమగా చూసుకోవన్నా, లేకపోతే ఎంత కోపం మీ మీద వచ్చినా కూడా మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని తిట్టకుండా మంచి చూసుకోవన్నా? అసలు మీ ఫ్యాంటసీ ఏంది? మీ కోరికలు ఏంది? మీ అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా? అంటే అందరిని అంటలేను, మళ్ళీ నువ్వు అందరిని అనుకునేవు, కొందరినే అంటానా.
ప్రేమించడానికి మొరటోడు కావాలి. అంటే గుట్కలు బుక్కేటోడు, తంబాకులు బుక్కేటోడు, వాడు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు 1000 రూపాయలు 2000, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వాడు అప్పు చేసైనా మీకు ఖర్చు చేయాలి, వాడు అసంటోడు కావాలి. అదే పెళ్లి చేసుకోవడానికి అయితే మాత్రం ఆయనకి నెలకి 50,000 60,000 ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి అని అంటారు. డిగ్నిటీ ఉండాలి, డిగ్నిటీ అదొక కొత్త పదం. ఇన్షర్ట్ వేసుకోవాలి, ఆడ నైస్గా ఉండాలి. మేము ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పోయినా షాపింగ్లకు పోయినా ఈ నా మొగుడు నా మన్మధుడు అని ఎదుటి వ్యక్తికి మన దోస్తులకు పరిచయం చేయించుకోవడానికి ఒక స్టాచ్యూ లెక్క ఒక బొమ్మ లెక్క మంచిగా ఉండాలి ఆడు. అదే ప్రేమించడానికి మాత్రం ఈడు పనిచేయడు. ఓహో అంటే ప్రేమలో అవసరం ఉంటుంది కానీ అవసరం కోసం మళ్ళీ మీరు ప్రేమిస్తారు. నిజం, కరెక్టే ఇదే. కానీ మా అబ్బాయిలం అట్లా ఉండమే. మేము ఎట్లుంటాం తెలుసా? ఆయన మా అబ్బాయిల గురించి ఎప్పుడు దండగా నీకు, ఎందుకంటే నన్ను ప్రేమించి హక్కే నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే నన్ను వదిలి గణేష్ దగ్గరికి పోయినావో అప్పుడే అర్థమైపోయింది నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ కాదు అవసరమే అని చెప్పి. స్వాతి, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, నాది కూడా ప్రేమనే. నేను నీకు కేర్ చూపించవచ్చు, కానీ నేను ఎప్పుడో ఒకసారి అన్నం తిన్నావా అని అడుగుతా చూడు, అందులోనే నా కేరింగ్ ఉంటుంది. నాకు అతి ప్రేమ నచ్చది, నిన్ను పట్టుకొని తిరుగుడు నాకు నచ్చది. ఎందుకంటే నా మరదల దగ్గర నేను అదే చూస్తాను. నేను ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటా. నా ప్రేమలో ఎప్పుడు అనుమానం ఉండదు. నువ్వు ఎటువైనా నేను అడగా, నువ్వు చాటింగ్ చేసినా నీ ఫోన్ చూడా. అందుకే నేనంటే నీకు కలిసి అయిపోయినా. కానీ గణేష్ నీకోసం 5 లక్షలు ఖర్చు పెట్టాడు, ఇవన్నీ చేసిండు, అందుకే నీకు ఆడంటే ఇష్టం. సరే స్వాతి, నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ నన్ను మోసం చేయాల్సిన అవసరం నీకు లేదు కదా. అనవసరంగా నీకోసం నా మరదల్ని దూరం పెట్టిన, నా మరదల్ని ఎటు పడతాడు తిట్టినా దాన్ని బాధ పెట్టిన. ఒకటి చెప్తా స్వాతి, గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నోనికే ప్రేమించే హక్కు ఉంటే ఒక అంబానీ తప్ప ఎవ్వడు ప్రేమించడానికి పనికిరాడు. నీ దృష్టిలో మా అబ్బాయిలా నువ్వు చీర కొనుక్కునేటట్టు కాదు. ఏ షాప్లో మంచిగా చీర ఉంటే ఆ చీర కొనుక్కొని పోవడానికి. మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే మేము కూడా ఎడతాం, మాకు కూడా కళ్ళునే, మాకు కూడా కన్నీళ్ళు వస్తాయి. మగోళ్ళం కదా ఏం చేసిన అర్థం అసలు అనుకోకుర్రీ. రాజు, రాజు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇంకెట్లా నన్ను పెళ్లి చేసుకుంటాను అడుగుతానవే? సిగ్గుండాలి నీకు. నాకు ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయి అవసరం లేదు. అంజలి నా మరదలు, అది తప్ప నాకు ఇంకో అమ్మాయి అవసరమే లేదు. ఏంది స్వాతి నువ్వు ఇంత చీప్ క్యారెక్టర్ అనేది? నువ్వు మంచిదా అని గుణవంతరాలు అని మా ఇంట్లో ఒప్పించిన, మన పెళ్ళికి కూడా ఒప్పించిన, రేపు తీసుకురామని చెప్పారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నిన్ను తీసుకోవాలి చెప్పు? నీకు ఇంత ఘోరం అనుకోలే. స్వాతి, బ్రేకప్. దేవుడా, మా బావను ఒక అమ్మాయి ప్రేమిస్తానా అని చెప్పి మోసం చేస్తాంది. ఆ అమ్మాయి వల్ల మా బావకి ఏం కావద్దు అని కోరుకుంటానా దేవుడా. అబ్బా పొద్దు నుంచి ఎదుకుతాను, ఈ అంజలి ఏడ పాడుపడ్డదేమో, ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేదు. అనుకున్నా ఇది గుడి కాడనే ఉంటుంది అని చెప్పి, ఆ గుడికి పోయినా నా కోసం మొక్కుతుంది. దీన్ని పిస్స ఏం చేస్తాం, ఇప్పుడు ఇదే దిక్కైంది, దీన్ని పెళ్లి చేసుకోవాలి. ఇక ఎంతసేపు బతుకులాడించుకుంటుందో ఇప్పుడు. అంజలి, బావా నువ్వేంది బావా ఇక్కడికి వచ్చినావు? నువ్వు ఎప్పుడు గుడికి రావు కదా, ఏమన్నా పని ఉందా బావా నాతోని? చెప్పు బావా. గట్లా మాట్లాడతామేందే? అంటే ఏందే, ఏమన్నా అవసరం ఉంటేనే అత్తనైంది నీ దగ్గరికి నేను. సరే అది పక్కకు పెట్టు. కానీ అయితే అంజలి, నువ్వు నిన్న నాతో చెప్పినావు కదా స్వాతి ఫోన్ చెక్ చేయమని చెప్పి. నేను ఇన్ని రోజులు అనుమానం ఉంటే నమ్మకం ఉండదు, ప్రేమ అంటే నమ్మకమే అనుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చెక్ చేయమని చెప్పినావో ఒకసారి ఆలోచించిన. దాని దగ్గర పోయి దాన్ని ఫోన్ చెక్ చేద్దామని అడిగితే అది ఇయ్యలే ఫోను. అంతే, నా అనుమానం రెట్టింపైంది. సరే ఎంత అడిగినా ఫోన్ ఇత్తలేదు కదా అని చెప్పి అక్కడి నుంచి పోయినట్టే చేసి మళ్ళీ వెనకకి వచ్చిన. నేను వచ్చేసరికి అది గణేష్తోనే పెళ్లి గురించి మాట్లాడుతాను. నువ్వేదే తిన్నావో అదే నేను విన్నా అని చెప్పి అక్కడ నాకు అర్థమైపోయింది ఇది నన్ను మోసం చేసిందని చెప్పి. సారీ అంజలి, దానికోసం నిన్ను దూరం పెట్టినా. నన్ను చిన్నప్పటి నుంచి గాఢంగా ప్రేమించి నిన్ను 3 సంవత్సరాల ముందు వచ్చిన అమ్మాయి కోసం నిన్ను దూరం పెట్టిన. సారీ అంజలి. అయ్యో ఏం కత్తి బావా, అంత మన మంచిగా అయింది అనుకుందాం. ఇంతకు ముందే నేను పోషమ్మ తల్లికి కూడా మొక్కుకున్నా స్వాతి నీకు దూరం కావాలని చెప్పి.
అయినా నువ్వేం బాధపడకు బావా, మా ఫ్రెండ్స్ బొచ్చడు మంది ఉన్నారు, వాళ్ళ లెవెల్ ఒకరిని చూసి నీకు సెడి ఎత్తా. అష్మిత, అక్షిత, సంహిత, రక్షిత బొచ్చడు మంది ఉన్నారు, నీకు ఎవరు కావన్నా చెప్పు. ఏంది అంజలి, నేనేం మాట్లాడతానో నువ్వేం మాట్లాడతానో అంటే ఏందే ఇప్పుడు? నాకు నువ్వు తప్ప వేరేటోళ్ళు నచ్చారు అనుకుంటానావా ఏంది? లేకుంటే నన్ను ఇచ్చిపెట్టి నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటానావా? అది అస్సలు జరగది. సరే, ఇన్ని రోజులు ఇంట్లో కూర నచ్చలే, బయట బిర్యానీ నచ్చింది, అది తిందాం అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది కదా, ఎంతైనా ఇంట్లో కూరనే ఆరోగ్యం అని చెప్పి. అందుకే మళ్ళీ నీ దగ్గరకు వచ్చిన. సరేది, ఇక అయిందేదో అయిపోయింది. ఇక నా తప్పును క్షమించి నన్ను పెళ్లి చేసుకో. లేకుంటే నేనే నీ మెల్ల 3 మెళ్ళు ఎత్తతి, ఏడవకు. ఇక సంవత్సరం తిరిగేలోపు ఓ కొడుకో బిడ్డనో ఇద్దాం. ఇక నాకు కూడా అమ్మ నాన్న లేరు కదా, బిడ్డ పుడితే అమ్మ అనుకుందాం, కొడుకు పుడితే తండ్రి అనుకుందాం. ఇంకేంది, ఏం ఏడవకి, ఇక మనం పెళ్లి చేసుకుందాం. అది సరేనా? బావా ఏంటిదే? ఇప్పుడు స్వాతి నిన్ను అద్దన్నది కాబట్టి నీకు నేను కావాలని అనిపించిన. ఒకవేళ మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత మళ్ళీ నేను అద్దని చెప్పి ఇంకోళ్ళు కావాలనిపిస్తే నువ్వు నన్ను వదిలేసి మంచిగా ఉంటావు కావచ్చు బావా, కానీ నేను నిన్ను వదిలేసి మాత్రం బతకలేను బావా. ఎందుకో మన ఇద్దరికి సెట్ కాదనిపిస్తుంది. నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకో, నేను వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటా బావా, అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఏంది ఎక్కువ చెప్తాను అంటే ఏంది? ఇప్పుడు నేనే వచ్చి పెళ్లి చేసుకోమని అడిగినందుకు నీ రూబాబు చూపిస్తున్నావా? అట్లేం లేదు బావా. సరే, ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. మళ్ళా అడుగుతానా అంజలి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను బావా. మళ్ళీ అడుగుతానా, లాస్ట్ టైం ఇక నేను అడగా మళ్ళీ ఒకసారి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చేసుకోననే చెప్తా. చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను బావా. చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను. అస్సలే పక్కా? లేదు అని చెప్పినా కదా. నీకు దండం పెట్టు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అబ్బా, ప్లీజ్ అంజలి. నువ్వు కాకుండా అయ్యో బావా, నీకంటే బావా లే బావా, ప్లీజ్ తనకి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే లేస్తున్నా నేను. లే బావా, ఇవాళ యూత్ ఇట్లుంటది, అంత గలీజ్గా ఉంటది. పెళ్ళాను అని అనుకున్నాను. లే బావా లే. నీ కాలు మొక్తాను. అరే లే బావా, ప్లీజ్ అని దండం పెడతాను, ప్లీజ్. అరే సరే తీ, లే బావా. ఏంటి సరే, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు. అరే లే నువ్వు ఫస్ట్. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాను ఎంత. చేసుకుంటే దీ బావా లే. ఏం చేసుకుంటావు నన్ను? పెళ్లి చేసుకుంటా I love you మరి. లే ఐ లవ్ చెప్తానే లేస్తా. ఐ లవ్ యూ లే. ఎవరు చెప్తాను ఐ లవ్ యూ? ఐ లవ్ యూ బావా లే. పక్క లేస్తాను, లేచిన తర్వాత చేసుకున్నాను. లే బావా లే ఫస్ట్. నువ్వు లేచిన తర్వాత చేసుకున్నాను అనా. చూసావా ఎట్లా ఒప్పించినా? ఇంకా అట్లా ఉంటుంది నాతోని. నీ ముఖం నానే ఉంది. సరే, సారీ అంజలి, ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టినా. సారీ ఏమొద్దు కానీ, ఇంతకు ముందు నువ్వు అన్నావు కదా సంవత్సరం తిరిగే లోపు ఒక అమ్మాయినో అబ్బాయినో కందామని. అయితే అత్తమ్మనే కందాం. అత్తమ్మనే కదా, మరిపోదాం. ఎక్కడికి కందాం? పెళ్ళైన తర్వాతనే. ఇప్పుడు అంత కామనే లేదు, పెళ్ళైనాకనే. సరే పెళ్ళైన తర్వాతనే కందాం. బాగా మీ అయ్య దగ్గరికి, ఆయన నొప్పియాలి కదా. బావా మళ్ళా పెళ్ళైనాక గిట్ల ఎవరితో నచ్చింది అనుకో, నేను మాత్రం అస్సలు ఊకోను. దాన్ని చంపుతా, నిన్ను చంపుతా. ఏచి మళ్ళీ ఎందుకు వస్తుంది? ఏ భద్ర నచ్చిన చెప్తున్నా నేను. దావే బరదాన. నువ్వు ఇక మీగలెక్కున్నావని